హాడు 3 మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు. అయితే ఈ సినిమాకు వచ్చినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ క్లియర్ యూ. 19th మార్చ్ 2026 అంటే మార్చి 19, 2026న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ వారం స్పెషాలిటీ ఏంటంటే పూర్తి పెద్ద నిడివి సినిమాలు వచ్చాయి. అది 2.5 గంటల పైన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇదేమో 2 గంటల 50 నిమిషాలు, ఏకంగా 3 గంటలు. ఇక అది దురేందర్ 2 అయితే దాదాపు దగ్గర 4 గంటల సినిమా. ఇవి అన్నీ ఒకటే వారం రావడం ఒక విశేషం. ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క సినిమా రావడం ఒక విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు నుంచి ఒక్క సినిమానే వచ్చింది ఈ వారం. అట్లాగే హిందీ నుంచి దురేందర్ 2 ద రివెంజ్ వచ్చింది, రెండో పార్టు. మూడోదేమో ఆడు 3. ఇది ఆడు 3 అని కూడా వచ్చింది. సో అది విషయం. అయితే ఆడు 3 అంటే ఆడు మూడో భాగం అనుకుంటాం, కానీ ఆడు 3 కథ పేరు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అని కింద మళ్ళీ సెకండ్ లాస్ట్లో ఇచ్చారు. సో ద థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద పాపులర్ ఫ్రాంచైజ్ ఈజ్ అన్ ఎపిక్ fantasy in which a cactus twist unleashes a Pandora's box of reincarnations across multiple timelines. What follows is non-stop madness, outrageous twists, and a full-blown comic spectacle. సినిమా ఇది. సినిమాలో నటుడే నిర్మాత ఎవరైనా అంటే విజయ్ బాబు. ఈ విజయ్ బాబాయ్ సినిమాకి యాక్టరు, ప్రొడ్యూసరు. ఆయనతో పాటు ఇంకొక ప్రొడ్యూసరు వేణు కున్నపిల్లి. ఇక మ్యూజిషియన్ వచ్చి షాన్ రెహమాన్. మంచి మ్యూజిక్ పడింది. ఆ రీ రికార్డింగ్ ముఖ్యంగా చాలా చెప్పుకోదగ్గ రీ రికార్డింగ్ ఉంది. తర్వాత డాన్ విన్సెంట్ మ్యూజిషియన్, ఇద్దరు మ్యూజిక్ చేశారు. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ. తర్వాత లిజో పాల్ ఎడిటింగు. స్టెఫీ జేవియర్ అనేటువంటి లేడీ కాస్ట్యూమ్ డిజైనరు. తర్వాత రోనెక్స్ జేవియర్ మేకప్ ఆర్టిస్ట్. వీళ్ళు కాగా ఇక ఈ సినిమాలో విజయబాబుతో పాటు ఇంద్రాన్స్ అంటే మనకి ఇంతకుముందు ఒక సినిమా ద్వారా మనకి చిరపరిచితుడైనటువంటి సినిమా, ఆ సినిమా పేరు కూడా ఇందులో మెన్షన్ చేశారు, ఆశయ్. ఆయన ఆ క్యారెక్టర్లు బాగా ఫేమస్. అషాన్, ఆ ఆశయ్ క్యారెక్టరు దీంట్లో కూడా అషాన్ పేరు పెట్టారు. సో అతను ఇంద్రాన్స్ చేశాడు ఇందులో. తర్వాత సన్నీ వైనే, సైజు కురుపు, వినాయకన్ టీకే చేసినటువంటి మెయిన్ లీడ్ వచ్చి జయసూర్య చేశాడు ఈ సినిమాకి. ఇక డైరెక్షన్ వచ్చేసి మిథున్ మాన్యుయల్ థామస్ డైరెక్ట్ చేశాడు ఈ సినిమాకి. ఇక ఈ సినిమా తీరుతెనులు ఏంటి అంశంగా చూస్తే ఇందులో ముఖ్యంగా ఒక పర్టికులర్ క్యారెక్టర్ సినిమా అంతా తడుముతుంది మనకు, పాపన్. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ టైంలో ఆజం ఖాన్ అనేటువంటి ఒక ఇది ఉన్నాడు అని చెప్పేసి మనకి ఈ సినిమాలో విలన్గా చేశాడు కదా, జైలర్ సినిమాలో విలను. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేయడం జరిగింది అతను. జైలర్ సినిమా విలను ఈ సినిమాలో మెయిన్ వినాయకన్. సో అతను రోలు ఇందులో చాలా ప్రముఖంగా ఉంది, చాలా బాగా చేశాడు కూడా. సో ఆజం ఖాన్ అంటే ఆయనే. దీంట్లో టైం ట్రావెల్లో 2 పాత్రలు, అక్కడొక పాత్ర ఇక్కడొక పాత్ర కనబడతాయి మనకి. అక్కడొక పాత్ర అంటే 1790 AD కథలోకి వెళ్తుంది. కొంచెం బాహుబలి మోడల్లో కనబడ్డది సినిమా కొంచెం. తర్వాత ఇక్కడ ఇప్పుడు సోషల్గా 2025 కథ కొంత కనబడుతుంది. సో ట్రంప్ కేరళకు వస్తున్నాడని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేరళకు వస్తున్నాడని బ్యానర్లు ఉంటాయి. ఆ బ్యానర్ దగ్గరికి నేను బాంబు పెట్టడానికి వచ్చాను, నా నకిలీ నోట్లు ఉన్నాయి నా దగ్గర, మార్చుకోవడానికి వచ్చానని తనంతట తాను ఈ తనఖాధికారులకు దొరికినటువంటి వ్యక్తి, కమెడియను, అక్కడి నుంచి ఆ తర్వాత లోపల కూర్చున్నాక దానికి ఎదురుగా కావాలని వీళ్ళు ఒక బండి పెడతారు, మెటాడోర్ లాంటిది, పోలీస్ జీప్కి. అతను తీసుకెళ్తుంటే ఆ తర్వాత బాంబులు వీళ్ళు పేల్చిన తర్వాత ఒక అతనికి ఇలా కింద పడంగానే అతనికి ఏదో కత్తులు తీస్తున్నట్టు రాజుల కాలం నాటి ఇది గుర్తుకొస్తుంది. తీరాబోతే అతను 1790 ADలో ఒక రాజు అతనికి ఒక బ్రిడ్జ్ చూస్తే అదంతా జ్ఞాపకం వస్తుంది. ఆ బ్రిడ్జ్ గురించి ఒక విదేశాస్త్రాలు వస్తుంది. ఆమె చాలా అద్భుతంగా అయిన హావభావాలు చూపించింది. చూడ్డానికి ఫస్ట్ వినయంగా ఒక విదేశస్తుడి దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అతను గన్ను గురిపెడతాడు. నాకెవరైనా గన్ను గురిపెడితే చాలా తిక్క కోపం అని అంటుంది ఆమె. ఏం చేస్తుంది అని అనుకుంటాడు. వికటహాసం చేస్తే ఇట్లా వెనకకు తిప్పి కాలు తీసి ఇట్లా కాలుతోటి ఒక్కసారిగా గన్ను దన్నేసి ఇంకొకసారి వెనకకు తిరిగి ఇట్లా రివ్వున ఇంకొక దాంతో దవడ పగుల కొడుతుంది కాలుతోటే.
సో, ఆ సన్నివేశం 2 దగ్గర కనబడుతుంది. ఇంకో పోలీస్‌తో కూడా అలాగే చేస్తది. దిమ్మ తిరిగి కింద పడిపోతారు వాళ్ళు. సో, ఈ టైమ్ ట్రావెల్ కథకి మనకు 'షాజీ ఎట్టా' ఒక పాత్ర, 'పాపన్' ఒక పాత్ర, 'టిప్పు సుల్తాన్‌దేమో వినబడుతుంది పాత్ర, 'ఆజం ఖాన్' పాత్ర ఇలాంటి పాత్రల మధ్య బ్రిడ్జ్ మెయిన్ నేపథ్యంలో ఒక నిధి నేపథ్యంలో ఈ కథ అంతా సాగుతుంది. ఆ నిధి ఒక రాజు దాచిపెట్టాడంట ఎక్కడో గుహ లోపల. ఆ గుహ లోపల దాచిపెట్టిన దాని దగ్గర వీళ్ళు బ్రిడ్జి కడతారు. ఆ బ్రిడ్జి దగ్గరనే కథ ఓపెన్ అవుతుంది. అయితే ఈ అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ టైమ్ ట్రావెల్‌కి వెళ్ళిపోతారు. ఇది టైమ్ ట్రావెల్‌ని ఒక గుంపు మనుషులు ఫస్ట్ స్టార్టింగ్‌లో నెత్తికి అవన్నీ పెట్టుకొని రిసర్చ్ చేసినట్టుగా టైమ్ ట్రావెల్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత యువకులు మాట్లాడుకుంటారు ఈ యొక్క నిధి గురించి. ఆ తర్వాత మనకు కథానుసారంగా ఒక్కొక్క కథలోకెళ్ళి ఆ అజాం ఖాన్ ఈ ఈ కాలంలోకి రావడం, ఈ కాలంలోకెళ్ళి ఆ కాలం పోవడం అది ఒక చాలా విచిత్రంగా తీసుకొచ్చారు. లాస్ట్‌కి సంథింగ్ ఫిషీ అంటూ కొన్ని ఇది చేసి లాస్ట్‌కు హెరిటేజ్ 2025 అనే కార్యక్రమంలో మళ్ళీ వీళ్ళు బయటికొస్తారు. సో, ఇట్లా డిఫరెంట్‌గా ఒక గాడిద మీద ఆలోచన చేయడము, ఆ గాడిదతోటి యాంతోని ఇది చేయడము, 'జేవియర్' అని చెప్పి ఒక పాత్రను పరిచయం చేసేది వింతగా పరిచయం ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక ఇంట్రడక్షన్ ఉంది. సో, 'రైట్ టు బి కంటిన్యూడ్' అని చెప్పి ఎండ్‌లో ఇచ్చి పార్ట్ 2 రైడ్ ఎండ్స్, వార్ బిగిన్స్ అని చెప్పి ఇచ్చి మళ్ళీ వార్ నేపథ్యంలో అతను ఉన్నట్టు ఆ సైనికులందరూ కింద పడిపోయినట్టు, ఇతను వెళ్ళి ఇంక ఇద్దరు సైనికులొస్తే వాళ్ళ తల నరికేసినట్టు అది ఊహించుకొని మనకు అటు మైథలాజికల్ అంటే కొంచెము హిస్టారికల్ టైప్‌లో కొంచెం పౌరాణికం టైప్‌లో తీసుకొని కొంచెం చారిత్రాత్మకమైన కథగా కొంత తీసుకొని ఆ చారిత్రాత్మకమైన కథకి మళ్ళీ మధ్యలో ఇది అంటే రాజుల కాలం నాటి కథ చూపిస్తూ 1790 ఏడీ అంటూ చూపిస్తూ మళ్ళీ ఇప్పటి కాలానికి అనుసంధించిన తీరు 'ఆదిత్య 369' అదొక టైప్ అయితే ఇది టైమ్ ట్రావెల్ ఇంకో టైపు. సో, మొత్తానికైతే ఈ టైమ్ ట్రావెల్ సినిమా 'ఆడు 3' ఎలా ఉంది అంటే రిచ్‌గా చాలా చూడడానికి చక్కగా బాగుంది. చాలా బాగా తీశాడు. డైరెక్టర్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. అట్లాగే సంగీతం కూడా ఇందాకే చెప్పినట్టుగా వినసొంపైన సంగీతము ఇచ్చాడు. అందులో పాటుంది. ఆ పాటలో నడుమొప్పులు, నాభి ప్రదర్శనలు ఇవన్నీ ఉన్నా కూడా క్లియర్ యూ సర్టిఫికేట్ ఎందుకొచ్చిందంటే ఎక్కడ కూడా సెక్సీ ఇది లేదు. అసలు హీరోయినే లేదు సినిమాలో. సో, ఒక పాట మాత్రం పెట్టాలన్నట్టుగా పెట్టారు. సో, మొత్తానికేంటంటే వినాయక నటన, ఆ తర్వాత ఏదైతే ఐటెమ్ సాంగ్ పెట్టారో ఒక్క ఐటెమ్ సాంగ్ అయినా ఆ ఐటెమ్ సాంగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ నడుమొప్పులు అవన్నీ బాగా తిప్పిందామె. అయితే మనకి ఇక్కడ మెయిను వచ్చిన తర్వాత ఇంద్రాన్స్, ఆషాన్ పాత్ర గూడా మనకి రక్తి కట్టే విధంగా ఉంది. తర్వాత బ్రిటిషర్స్ ఉన్నప్పుడు దిగేటప్పుడు కాళ్ళుగా మనుషులుండడము, మత్తులో కింద పడిపోవడం అతను అదంతా కూడా కామెడీగా తీసుకొనొచ్చి లాస్ట్‌కి వీళ్ళ గడ్డం ఊడిపోతే వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి ఏదో చేయబోతే దొరికిపోవడము. ఆ తర్వాత గుర్రాలు అంతా కూడా కొంచెం మంచిగా మనకు షోల టైపు దీంట్లో సీక్వెన్సెస్‌తో డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. విజయ్ బాబు నిర్మాతగా, నటుడిగా కూడా రాణించాడు. సో, మొత్తానికి మిథున్ మాన్యుయల్ థామస్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 'ఆడు 3' సినిమా చాలా ఇంట్రెస్ట్‌గా ఉండి పార్ట్ 2 మీద మనకు ఆసక్తి రేపేలా చేస్తుంది ఈ సినిమా. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో 'దురంధర్' అగ్రస్థాయి వస్తే, రెండో స్థాయికి 'ఆడు 3' వస్తే, మూడో స్థాయికి 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. సో, మొత్తానికి ఏంటంటే ఈ మూడిటి మధ్య కూడా కంపారిజన్‌లో మనకి గెలిచింది 'దురంధర్ 2 ద రివెంజే'. సో, కలెక్షన్స్ పరంగా కూడా 'దురంధర్ 2' ముందుంది. కలెక్షన్స్‌లో సెకండ్ ప్రాంతం మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి. సో, 'ఆడు 3' కూడా ఆ రేంజు అంటే 'బాహుబలి' టైప్‌లో అటెంప్ట్ చేయబోయాడు. 'బాహుబలి'తో కంపేర్ చేయలేం గానీ కొంత అటెంప్ట్ మాత్రం ఆ లెవెల్‌లో చేయబోయాడు. ఈ డైరెక్టర్ వచ్చేసి మిథున్ మాన్యుయల్ థామస్. సో, ఓవరాల్‌గా ఈ సినిమాలో ఆ నడువంపులో ఒక పాట ఒకటి, తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఫైట్స్ ఉన్నాయో ఈ అమ్మాయిని తప్ప అసలు ఆడపాత్రలే లేకుండా సినిమా తీశాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ నిజం అది. సో, 'ఆడు 3'లో మొత్తం ఆడవాళ్ళే లేకుండా 'ఆడు 3' తీశాడు. అంటే ఒక వ్యాంప్ సాంగు, ఆ తర్వాత ఆ మహిళా క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు ఆ మహిళా క్యారెక్టర్‌ని. ఈ సినిమాలో ఇక్కడ హీరోయిన్ గాని, సెక్స్ గాని, రొమాన్స్ గాని, ప్రేమలు, గివలు అవేమి లేకుండా చాలా దీంట్లోనే కామెడీ సరదాగా ఆ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం, ఆ నిధి అన్వేషణ, ఆ నిధి రాజులు ఎలా దాచిపెట్టారు, దీన్ని ఎలా కనుక్కున్నారు, వీళ్ళు ఎలా పట్టుకున్నారు, బ్రిటిషర్స్ టైంలో ఎలా జరిగింది, ఆ తర్వాత టిప్పు సుల్తాన్ నేపథ్యం ఏంటి, ఆజాం ఖాన్ ఏం చేశాడు, ఆజాం ఖాన్ అనగానే ఇతను ఆజాం ఖాన్ అని మర్చిపోతాడు. ఇతను రూమ్‌లోకి వచ్చిన తర్వాత మద్యం దగ్గర కలిసిన తర్వాత ఇతను చూసి ఆజాం ఖాన్ అని వాళ్ళు పారిపోతే అతను చూసి అతను పాడిపోవడం సన్నివేశము వినాయకన్ ప్రదర్శించిన నటన చాలా ఆకట్టుకుంటుంది మనకి. సో, మనకు 'జైలర్' సినిమాలో విలన్‌గా రాణించిన వినాయకన్, 'టీకే' చాలా ప్రముఖమైన పాత్రలో అద్భుతంగా నటించినటువంటి సినిమా. గడ్డం, గిడ్డం, గెటప్ అంతా సెట్ అయింది. 'జయసూర్యని' దాటి
అతను ప్రదర్శించినటువంటి నట బాగుంటుంది. అట్లాగే పోలీసులుగా చేసిన వాళ్ళు కూడా చాలా మంచి హావభావాలు చూపించారు. నటీనటులు అందరూ కూడా బాగా చేశారు. మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 'ఆడు3' ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.